హలో ప్రజెంట్ మనం వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బై ఫ్లైట్లో వెళ్తున్నాను అనమాట. ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్కి బై బస్సు వెళ్ళాలి. మన ఫ్లైట్ అయితే 4:10కి అయితే ఉంది. మనం ఎయిర్పోర్ట్కి ముందే రీచ్ అయిపోయాం అనమాట. 2 hours ముందు లగిన్ చెకేజ్ బ్యాగ్ అన్నీ అరేంజ్ చేసుకోవాలి. అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. నిదానంగా వెళ్దాం. నేను బుక్ చేసుకున్న ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఇండియా అనమాట. ఫ్లైట్ టికెట్ వచ్చేసి 4,000 అయితే పడింది నాకైతే. విండో సీట్ కాంప్లిమెంటరీ మీల్స్ కలుపుకొని 4,000. ఫ్లైట్ దగ్గరికి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట. అనౌన్స్మెంట్ ఇచ్చేసారు. ఇక్కడ వర్షం పడడం వల్ల లైట్ గా ర్యాంప్ అనేది అరేంజ్ చేశారు అనమాట. ఫ్లైట్ కి డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టింగ్. అదే మనం వెళ్ళే ఫ్లైట్. క్యాప్టెన్స్ కూడా లోపలే ఉన్నారు. లోపలికి అయితే వచ్చేస్తాం మనం ఇప్పుడు. వచ్చేసి మన సీట్లో అయితే మనం కూర్చున్నాం అనమాట. ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయిపోయింది. ఇదైతే హైదరాబాద్ సిటీ వ్యూ. అసలు ఎలా కనిపిస్తుందో చూడండి. ఫుల్ ఆఫ్ లైటింగ్స్ అనమాట. అసలు ఇలాంటి వ్యూ చూడడానికే కొంచెం ఫ్లైట్ ఎక్కొచ్చు, పర్లేదు. చాలా మంచిగా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడనే గొప్ప అనమాట. మనకి కూడా మంచి వ్యూ దొరికింది. ఫ్లైట్ లో కాంప్లిమెంటరీ మీల్స్ అయితే ఇచ్చారనమాట. అది మన టికెట్ బుక్ చేసుకున్నప్పుడే బుకింగ్ చేసుకోవాలి. ఫ్రీగానే అయితే, కాస్ట్ ఆఫ్ ఫ్రీ అనమాట. ఒక బర్గరు, ఉప్మా, అమూల్ యోగర్ట్, వాటర్ బాటిల్, టిష్యూస్ పేపర్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. పర్లేదు, టేస్ట్ వైజ్ గా చూస్తే ఓకే, నాట్ బ్యాడ్. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. సన్ రైజింగ్ అయితే ఇప్పుడే వస్తుంది అనమాట. సన్ రైజ్ వ్యూ అయితే మామూలుగా ఉండదు అసలు. పిచ్చెక్కించాలి ఫ్లైట్ లో నుంచి. అంత క్రేజీ వ్యూ అయితే మనం చూడొచ్చు. చాలా ప్లెజెంట్ గా ఉంది వెదర్ అయితే మాత్రం. అసలు ఫ్లైట్ లో ఉన్న ఫీలింగే రావట్లేదు. మంచి వ్యూ. సన్ రైజ్ వ్యూ చూడు ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో అసలు. వ్యూ ఫ్లైట్ లో నుంచి అయితే మాత్రం మొత్తం ఆరెంజ్ గా ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఇలాంటి వ్యూ ఎప్పుడు మనం చూడలేదు. ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఇక్కడ నుంచి, ఫ్లైట్ లో నుంచి అయితే మాత్రం. అనౌన్స్మెంట్ అయితే వచ్చిందనమాట. ఫ్లైట్ ఇంకో 10 నిమిషాల్లో ల్యాండ్ అవుతుందని. ఇవైతే అసలు మెమొరబుల్ అని అసలు మర్చిపోలేము. ఇలాంటి చాలా తక్కువే ఉంటాయి, రేర్ గా మన లైఫ్ లో. ఇలా ఫ్లైట్ అయితే ఇప్పుడు ల్యాండ్ అవుతుంది అనమాట. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, న్యూఢిల్లీ. మన ఫ్లైట్ వచ్చేసి ఇప్పుడు ల్యాండ్ అవుతుంది అనమాట. న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ప్లేన్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఇప్పుడు మనం లగేజ్ కలెక్ట్ చేసుకొని మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మెట్రో స్టేషన్ కూడా మనకి న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ లోనే టెర్మినల్ 2 లో ఒకటి ఉంటుంది. అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట అది. బాగుంటుంది మెట్రో కూడా. మెట్రో దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇండియన్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళి, ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనం ఇండియన్ గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ మనకి ఇంకా టైం ఉంది కాబట్టి. ప్రజెంట్ మనం వచ్చేసి ఇండియా గేట్ దగ్గర అయితే బస్ దిగేస్తాము. ఇక్కడ నుంచి ఇండియా గేట్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఆటోస్ ఏమి ఉండవు మీకు. ఇదంతా రిస్ట్రిక్టెడ్ ఏరియా కాబట్టి మిలిటరీ మొత్తం ఉంటారు. నడుచుకుంటూ ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి దాదాపు ఇండియా గేట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. బై వాక్ అయితే 1.5 కిలోమీటర్ వరకు నడవాలి బస్ దిగిన తర్వాత. ఇండియా గేట్ వచ్చేసి మన ఇండియన్ సోల్జర్స్ కి, చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సింబల్ గా ఇండియా గేట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. బస్ దగ్గరికి అయితే లేట్ అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి. ఇది వచ్చేసి ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసి ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ కి ఎన్ రూట్ లో ఉన్నాం అనమాట. లంచ్ చేయడానికి ఇక్కడ ఆగాము మనం. ఈ హోటల్లోనే లంచ్ చేసాము. హోటల్ బాగానే ఉంది. ఫుడ్ కూడా ఓకే, యావరేజ్ బాగానే ఉంది. మనం మన సైడ్ వాళ్ళు ఇక్కడ తినాలంటే కొంచెం కష్టమే.
హిమాచల్లో ఢిల్లీలో అసలు ఫుడ్ అనేది సెట్టే కాదు అసలు బాబు. తెలుగు వాళ్ళు అసలు తినలేరు, చాలా ఇబ్బందులు ఫుడ్ అయితే. లొకేషన్స్ అయితే మామూలుగా లేవు. అసలు కొండపైన ఇల్లు ఎలా కట్టారో నాకు అర్థం కావట్లేదు. కట్టేసుకుంటా పోయారనమాట. పైపైన ఒకటి పైన ఒకటి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మనం హిమాచల్ ప్రదేశ్ కి ఇదే అనమాట స్టార్టింగ్ ఎంట్రన్స్ అవుతున్నాం ఇప్పుడే. ఇంకా సిమ్లా వెళ్ళడానికి చాలా దూరం, నైట్ అయితే అయిపోతుంది. లొకేషన్స్ అయితే మామూలుగా లేదు, చుట్టూ మొత్తం గ్రీనరీ, హిల్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాబు, ఫస్ట్ టైం రావడం కాబట్టి మనం ఇంత ఎక్సైట్మెంట్ లోనే ఉంటాం మనం ఎవరైనా. అంటే హిమాచల్ ప్రదేశ్ ఎంటర్ అయిపోయాం అనమాట. ఇదే ఫస్ట్ వ్యూ పాయింట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. చూద్దాం ఎలా ఉంటుందో. ఐ లవ్ హిమాచల్ ప్రదేశ్ అని రాసింది. కొండల మధ్యలో అసలు ఇల్లు ఎలా కట్టారో, అక్కడ అసలు వాళ్ళు ఎలా నడిచి వెళ్తారో ఏమో పాపం. ప్రజెంట్ అయితే వర్షం పడుతుంది, మనం పార్క్ దగ్గరికి వచ్చాము. వ్యూ అనేది క్యాప్చర్ చేస్తున్నప్పుడే వర్షం పడుతుంది, మన అదృష్టం అలా. హిమాచల్ ప్రదేశ్ లో ఎంటర్ అయినప్పటి నుంచి అయితే వర్షం ఫుల్ గా పడుతుంది. దానివల్ల కొన్ని చోట్ల ల్యాండ్ స్లైడ్లు కూడా జరిగాయి అన్నమాట. టైం వచ్చేసి ఇప్పుడు 4-5 అవుతుంది అనమాట దాదాపు. ఇప్పుడే చీకటి పడుతుంది. మామూలుగా లేవు వ్యూ అయితే, అసలు ఎంత మంచి వ్యూ అవుతుంది. ప్రజెంట్ అయితే మనం ఇంకా సిమ్లా అయితే రీచ్ అవ్వలేదు, కానీ మధ్యలో ఒక టీ బ్రేక్ అయితే ఆగాము. కానీ ఇక్కడ వ్యూ చూడండి ఎంత మంచిగా ఉందో. సీ ద లొకేషన్స్. ఈజ్ अ प्रोफेशनल ड्राइवर इन माय बॉस. रातों में तो बेकार है ड्राइविंग करना यहाँ पे। नाइट में थोड़ा इस टाइम व्यू देख रहा हूँ, व्यू कैसा है, व्यू के ऊपर बात है गाड़ी चलाने के लिए। दिन में थोड़ा सही है, नाइट में दिक्कत है। नाइट में दिक्कत है, व्यू व्यू जो मरीज चल सकता है यहाँ पे। वेदर जब चेंज हो जाएगा, नाइट में व्यू दिखाते हैं। हाँ व्यू दिखता नहीं, और वेदर जब चेंज हो जाएगा यहाँ पे। वेदर की कुछ नहीं पता, वेदर कब चेंज हो जाएगा। दिन में भी वेदर चेंज हो जाएगा, ये क्या दिन होता है वेदर। సిమ్లా హోటల్ కి అయితే రీచ్ అయిపోయాం ఇప్పుడు మనం. గుడ్ నైట్.